గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి. మూసీ రివర్ ఫ్రంట్ ను ఆకర్షణీయంగా మారుస్తాం. రాజ్నాథ్ కు సీఎం రేవంత్ కృతజ్ఞతలు. చంద్రబాబును కలిసిన సాయి కృష్ణ ఫ్యామిలీ. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారన్న తల్లి. రాజకీయ హత్య కాదన్న మేనమామ. తల్లి ఫిర్యాదు ఆధారంగా సాయి కృష్ణ కేసులో ఎంక్వైరీ. ఆ రోజు విధుల్లో ఉన్న వారిపై ఆరా. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి విచారణ. జగన్ వల్లే సాయి కృష్ణ ఇష్యూలో కేసు నమోదు. చంపి రాజీ చేస్తున్నారని అంబటి ఆరోపణలు. తానిచ్చిన ఫోటోలు ఫేక్ అయితే కేసు పెట్టాలని సూచన. కార్పొరేట్ స్థాయిలో యంగ్ ఇండియా స్కూళ్లు. విద్యాశాఖను వికాసం వైపు నడుపుతున్నాం. బడ్జెట్ లో 8.5% నిధులు కేటాయించామన్న సీఎం. సింగరేణి యాత్రను అడ్డుకోవడం దారుణం. అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. నాసి రకం బొగ్గుతో భారీ నష్టం జరిగిందన్న ఏలేటి. ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేశారు. పంట కొనుగోళ్లపై హామీ ఇవ్వడం లేదు. యూరియాలోనూ విఫలమయ్యారన్న హరీష్. ధాన్యం కొనడానికి సంచులు లేవు. ఢిల్లీకి మూటలు మోయడానికి మాత్రం ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు. అభివృద్ధిని చూసి వైసీపీ ఉలిక్కి పడుతోంది. రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మంత్రి పయ్యావుల భరోసా. ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోంది. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం వైసీపీకి ఇష్టం లేదు. కులమతాల చిచ్చు పెడుతోందన్న అచ్చెన్న. అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు. అనిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్. కట్టు బొట్టుపై వ్యాఖ్యలు సరికాదన్న అనిత. నేను టీడీపీ కాదు, సీఎం విజన్ కి విధేయుణ్ణి. జగన్ మళ్లీ పవర్ లోకి రాడని ఛాలెంజ్ చేస్తున్నా. గొడ్డలికి భయపడాల్సిన పనిలేదన్న జేసీ. రాయదుర్గం భూముల వేలంపై సర్కార్ గరం. రూల్స్ ఉల్లంఘించారని ఎస్బీఐపై ప్రభుత్వం ఆరోపణ. ప్రభుత్వ ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చే యోచన. జనసేన తెలంగాణ ఆఫీస్ ప్రారంభం. హైదరాబాద్ మణికొండలో ప్రారంభించిన పవన్ రాజకీయాలు చేస్తానంటే కుదరదన్న మహేష్. బొల్లా బ్రహ్మనాయుడుకు బెయిల్. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన రంగారెడ్డి కోర్టు. గండిపేట భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన బొల్లా. వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరణ. చైర్మన్ మున్సిపల్ కమిషనర్ తీరుపై ఆక్షేపణ. అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన. తాడిపత్రిలో అనుమతి లేని ల్యాబ్లపై దాడులు. ల్యాబ్ లో వ్యక్తులుండగానే సీజ్. పోలీసుల ఆధ్వర్యంలో బయటికి తెచ్చిన అధికారులు. నీట్ రీ ఎగ్జామ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ. వాయిదా వేయాలన్న పిటిషన్లు కొట్టివేత. ఈ నెల 21న యథావిధిగా నీట్ రీ ఎగ్జామ్. టెలిగ్రామ్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు. పరీక్ష కోసం నిషేధం విధించడం తప్పేమీ కాదు. ఈ నెల 22 వరకు ఆంక్షలు కొనసాగింపు. డీఎంకేతో అనుబంధం కొనసాగుతుంది. ఉమ్మడి సంకల్పం గైడ్ చేస్తుందన్న రాహుల్. బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్ కి ధన్యవాదాలు. ఫిరాయింపులతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. చట్టం ప్రకారం వారిని గుర్తించడం అనేది లేదు. రెబెల్ ఎంపీలపై స్పీకర్ కి టీఎంసీ నేత అభిషేక్ విన్నపం. అయోధ్య విరాళాల చోరీపై ముదిరిన రగడ. సిట్ విచారణలో అన్ని బయటకొస్తాయన్న యోగి. సీఎం అయోధ్య టూర్లపై సిట్ వేయాలన్న అఖిలేష్. టీఎంసీ నేతలపై కొనసాగుతున్న దాడులు. అసన్సోల్లో టీఎంసీ నేత విజయ్ సింగ్ పై దాడి. కోర్టులో హాజరుపరిచిన టైంలో అటాక్. రేపటి నుంచి బెంగాల్లో ప్రధాని పర్యటన. రేపు ఎల్లుండి బెంగాల్లో మోదీ బహిరంగ సభ, రోడ్ షో. హుగ్లీలో పశ్చిమ బంగా దివస్ వేడుకలు.